జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, బాధతో మాట్లాడాలన్నా, నా వీరుడు పోరాటం చేస్తూ మరణించిండని మాట్లాడాలన్నా, ఎట్లా మాట్లాడాలనో అర్థం కానటువంటి పరిస్థితి. గో సంరక్షకుడు, ధర్మ పోరాట యోధుడు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కరడుగట్టిన హైందవ కార్యకర్త. మీకు అర్థమయ్యే ఉంటుంది నా అన్న సుహాస్ శెట్టిని ఎంత కిరాతకంగా ఈ మరకలు అలియాస్ తురకలు అలియాస్ దొంగన కొడుకులు ఎంత దారుణంగా చంపారంటే, రోడ్డుపై ఆపి మరీ అడ్డగించి మరీ సుహాసన్నను చంపారు. అప్పుడు కూడా జై శ్రీరామ్ అనే నినాదం, భారత్ మాతాకి జై అనే నినాదం తప్ప నన్ను వదిలేయండి అనే మాటలు ఆయన నోటి నుండి రాలే. ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ తల్లిపాలు బిడ్డకు బలం, తల్లిపాలు బిడ్డకు బలం, వర్షపు నీరు మట్టి తల్లి భరతమాతకు బలం, వర్షపు నీరు మట్టి తల్లి భరతమాతకు బలం. ప్రతి ఒక్క హైందవుని కోసం విహెచ్పి, బజరంగ్ దళ్, భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ బలం అని చెప్పినటువంటి వ్యక్తి నా సుహాసన్న. ఆ వ్యక్తిపై కిరాతకంగా దాడి చేసిర్రు. ఒకసారి చూడొచ్చు. గో సంరక్షకుడు, ధర్మ పోరాట యోధుడు సుహాస్ శెట్టి గారికి చిత్రగుప్త్ నివాళి అర్పిస్తా ఉన్నది. చిత్రగుప్త్ కుటుంబ సభ్యుల తరపున 3,08,000 కుటుంబ సభ్యుల తరపున సుహాస్ శెట్టి గారికి, అన్నగారికి నివాళులు అర్పిస్తూ ఒక హైందవ వీరుణ్ణి, హైందవ పోరాట యోధుణ్ణి మనం కోల్పోయినాం. నడి రోడ్డుపై విచక్షణారహితంగా దాడి చేసినటువంటి ప్రక్రియలో భాగంగా చూసి వచ్చినటువంటి సందర్భంలో కన్నీళ్ళ గాథతో ఈ వార్త తీసుకుందాం. తర్వాత అసలు ఏం జరిగిందో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ది హిందూ పేపర్ రాసుకుంటూ వచ్చింది. ఉడిపి సమీపంలో ఆటో రిక్షా డ్రైవర్పై అత్యాయత్నం చేసిన 2 అరెస్ట్. సుహాస్ శెట్టి ఎవరు? ధర్మ పోరాట యోధునితో పాటు తన కుటుంబాన్ని నడిపించడానికి ఈ సిద్ధాంతాల మీద ఉంటే బెంజు కార్లలో తిరగం ఆటో డ్రైవర్గా పనిచేసుకుంటున్నటువంటి నా అన్న సుహాస్ శెట్టిపై దాడి అంటూ రాసుకుంటూ వచ్చింది. సుహాస్ శెట్టి హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆటో రిక్షా డ్రైవర్పై హత్యాయత్నం జరిగిందని అరెస్ట్ చేసిన వ్యక్తులకు పోలీసులు చెప్పారని పోలీసులు సూపరింటెండెంట్కి కె అరుణ్ ఓ వీడియో ప్రకటన తెలిపారు. ఇంకో KA 20 EQ7 ఈ బండి కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని మణిపాల్ సమీపంలో ఆత్రాడి వద్ద మే 1న మంగళూరు సమీపంలోని బాజ్పేయిలో 30 ఏళ్ల సుహాస్ శెట్టి హత్యకు ప్రతీకారంగా 2 వ్యక్తులు ఆటో రిక్షా డ్రైవర్కు హత్యాయత్నం చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే మొత్తానికి సుహాస్ శెట్టి గో సంరక్షకుడు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, వివిధ హైందవ సంఘాలైనటువంటి హైందవ సంరక్షణ సంఘాలైనటువంటి దాంట్లో పనిచేస్తూ తన కుటుంబాన్ని నడిపించుకుంటూ గో సంరక్షణ చేస్తున్నాడని ఈ తురకలు రాడికల్ ముస్లిమ్స్ ఆయనను మట్టిలో కలిపేశారు. అతి కిరాతకంగా చంపినటువంటి వైనం. అయితే ఏ విధంగా మరి అందరూ చూస్తూ ఉన్నారు, అందరూ వీడియోలు తీస్తూ ఉన్నారు. ఒక 5 మంది ఒక మనిషి మీద దాడి చేస్తున్నటువంటి ప్రక్రియలో అక్కడ ఉన్నటువంటి ఈ సెక్యులర్ హిందువులు, నాకెందుకులే అనుకున్నటువంటి హిందువులు ప్రతి ఒక్కడు చెయ్యేసిన 100 చెయ్యిలు అవుతుండే. వీడియో తీసిన చెయ్యితోటే ఏదో కట్టె తీసుకొని నా కొడుకులను ఉరికించి కొట్టినా ఈరోజు సుహాస్ అన్న బతుకుంటుండే. ఇంకెప్పుడు మేలుకుంటావు? ఆయన ఇంటి సమస్యల మీద ఏమన్నా ఆయనను చంపారు అనుకుంటారా? లే, గో సంరక్షణ చేస్తూ ఉన్నాడు, గోవులను తరలిస్తుంటే అడ్డపడతా ఉన్నాడు అని చెప్పేసి ఆయనను చంపినటువంటి వైనం. అలాంటి విషయాలలో అక్కడే వీడియోలు తీస్తూ ఉన్నటువంటి నా డూలకు ఏం చెప్తున్నా అంటే, అదే దాడి నీ మీద జరిగినప్పుడు ఎవడు రాడు. ఒకని కోసం నువ్వు పోయి హైందవ సంరక్షణ కోసం పోరాడితేనే ఆ యొక్క పోరాటంలో మీకంటూ కొంతమంది మీతో పాటు జమ అవుతారు. సుహాస్ అన్న చేసిన తప్పేంటి? కర్ణాటక గవర్నమెంట్ అడుగుతా ఉన్నా, గతంలో కర్ణాటకలోనే హైందవ బిడ్డను చంపినటువంటి వైనం, తర్వాత ఎంతో మంది హైందవ బిడ్డలపై దాడులు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఎందుకని భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కర్ణాటకలో
ఇలాంటి దాడులు జరగలే. ఓ హిందూ మేలుకోకపోతే నీ చెప్పు తీసుకొని కొడతా నేను. ఈరోజు సుహాస్ అన్నకు జరిగినటువంటి అన్యాయం మన కళ్ళ ముందర జరిగింది. ఆయన ఇంటి సమస్యల కోసం ఆయన చంపలే, గెట్టు పంచాయతీలు ఆయన చంపలే. గో ఇక్కడ అమ్మవారు సాక్షాత్తు అన్ని దేవతలు ఉంటాయి అమ్మ గోమాతల. ఆ అమ్మవారిని అక్రమంగా తరలిస్తున్నారని చెప్పేసి ప్రతిసారి అడ్డుపడుతున్నాడని చెప్పేసి ఆయనను చంపినటువంటి వైనం. ఓ నరేంద్ర మోడీ రావాలి, లారెన్స్ బిష్ణోయే కావాలి, ఛత్రపతి శివాజీ మహారాజు ఉండాలి, కానీ నా ఇంట్లో ఉండొద్దు, పక్కింట్లో ఉండాలి, నన్ను కాపాడాలి. ఈ కాన్సెప్ట్లో బతుకుతున్నారు మీరు, ఈ కాన్సెప్ట్లో బతుకుతున్నారు. మీవి బతుకులు కావు, మీ బతుకులు చెడ. మీరు మట్టిలో కలిసిపోయిన రోజు ఆ ఎవరైతే సుహాసనను చంపుతుంటే వీడియోలు తీసుకొని షేర్లు చేసిర్రు, వీడియోలు తీసుకొని 10 మంది పక్క నుండి భయంతో బతికిరు చూసినావా, మీరు చచ్చిన రోజు పాడేమయ్యని కొడుక నీ పిల్లలు ఉడక ముందలు రారా, అసలు శాపం దాక్తుంది. మీరందరూ 10 మంది ఒక్కసారి ముందు పడి ఉంటే, ముందు ఒక అడుగు వేసి ఉంటే, ఈరోజు హైందవ వీరుడు, ధర్మ పోరాట యోధుడు స్వర్గీయ సుహాస్ శెట్టి అన్నగారు మన మధ్యలో ఉంటుండే. ఈరోజు హైందవ సాంప్రదాయం కోసం, హైందవ ధర్మ రక్షణ కోసం పోరాడినటువంటి నా అన్న కుటుంబానికి ఎవరు కావాలి అండ, ఎవరు ఉంటారు అండ? నవతరం ఓ యువత మేలుకో మేలుకో అని మాలాంటి సిగ్గులేని వాళ్ళు చెప్తా ఉన్నా, మీలాంటి సిగ్గులేని వాళ్ళు లేవకున్నా, కానీ ఎవడో పనికిమాలినోడు లే లే అని చెప్తుండు కదా అని చెప్పి లేచి ముందుకు వస్తున్నటువంటి తరుణంలా 15 ఏళ్ళు 16 ఏళ్ళు 18 ఏళ్ళు వచ్చినాక ఎస్ నేను కాషాయవాదినని చెప్పేటువంటి తరుణంలా ఇలాంటి హత్యలు జరిగితే, ఓహో ఒక విశ్వ హిందూ పరిషత్లో పనిచేసేటువంటి వ్యక్తి, బజరంగ్ దళ్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆ అన్నకే న్యాయం దొరకలేదు, ఆ అన్నకే సేఫ్టీ లేదు, మేము పోయి మా కుటుంబాలకు ఎందుకు దూరంగా ఉండాలి, ఎందుకు మమ్మల్ని మేము చంపుకోవాలి అనే ఆలోచనకు వస్తున్నారు యువత. కర్ణాటక గవర్నమెంట్కు సిగ్గు శరం ఉంటే, ఓ సిగ్గులేని సిద్ధరామయ్య, నువ్వు ముస్లింల మీద జీవోలు తెచ్చుకొని వాళ్లకు ముస్లిం కాలేజీలు స్కూలు కట్టించుడు కాదరా నాయన. నా హిందూ బిడ్డలు ఎందుకు చచ్చిపోతున్నారు నీ హయాంలో? అక్కడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఐ థింక్ హరీష్ పంజు, నేను అంటే పేరేమైనా మిస్టేక్ అయితే నన్ను క్షమించురి, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆయన ప్రెస్ ముందరకు వచ్చి చెప్పిండు, సుహాస్ శెట్టికి థ్రెట్ ఉన్నది, సెక్యూరిటీ ఇవ్వండి అంటే పట్టించుకోలేదు ఈ కాంగ్రెస్ పాలనలా ఉన్నటువంటి సిద్ధరామయ్య ప్రభుత్వం. మరి కర్ణాటకలోని ఎందుకు, కర్ణాటకలోనే మన తుమ్ముతే మన తుమ్ము గాలి పోయి వీచేటువంటి కర్ణాటకలోనే ఎన్ని జరుగుతున్నాయంటే, రాను రాను మన పరిస్థితి ఏంటి? ఓ హిందూ, మనని మనం కాపాడుకోకపోతే మనని ఎవడు కాపాడాడు? ఈరోజు సుహాస్ శెట్టి అన్నను ఎవరైనా కాపాడి ఉంటే 100 మంది ఏనుగుల బలం ఆ సుహాస్ శెట్టి అన్న 100 మందికి బలమైతుండే. దెబ్బతిన్న పులి ఒక్కసారి బయటికి వచ్చినాక భయపడి ఉంటే, బయటపడి ఉంటే 100 మంది సింహాలను తయారు చేస్తుండే. కానీ ఈరోజు బాధ, ఆక్రోశం అన్నీ కూడా కన్నీళ్ళ రూపంలోనే పోతా ఉన్నాయి. ఓ హిందూ, ఒకటి గుర్తుపెట్టుకో, మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా, నిద్రపోతున్నావు, నిద్రలకెళ్ళి లేవకపోతే మన పరిస్థితి దుర్భార్గమవుతుందా, దౌర్భాగ్యంలో బతుకుతామా తెలియనటువంటి స్థితిలో ఉంటాం. ఒకసారి చిత్రగుప్త్ టీం తరపున 3,08,000 సబ్స్క్రైబర్ల తరపున, నా ఈ కుటుంబం తరపున సుహాస్ శెట్టి అన్నకు ప్రగాఢ నివాళులు అర్పిస్తూ ఒకసారి జై శ్రీరామ్ అనే నినాదంతో ముగిస్తూ, స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్, సైనింగ్ ఆఫ్, మీ ఉదయ్ కిరణ్. థ్యాంక్ యూ.